వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. అమెరికాలో వలసదారుల విషయంలో ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా ఆ దేశంలోని అందమైన నగరం లాస్ ఏంజల్స్లో ఆందోళనలు ఒకవైపు మిన్నంటుతుండగా మరోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిప్పురాజేసేలా చేశాయి. ఒకప్పుడు అమెరికాలో గొప్ప నగరమైన లాస్ ఏంజల్స్ను అక్రమ వలసదారులు, క్రిమినల్స్ ఆక్రమించుకున్నారంటూ సోషల్ మీడియాలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరసనలకు, ఆందోళనలకు దారితీశాయి. ఈ ఆందోళనలు అందమైన నగరాన్ని రణరంగంగా మార్చేశాయి. దాదాపు 2000 మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్లోని ప్రధాన 101 ఫ్రీవేను నిరసనకారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు, పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో నగరంలో ఎటు చూసినా రణరంగాన్ని తలపిస్తుండటంతో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు, ఆందోళనను అణచివేయడానికి నేషనల్ గార్డ్స్ను మోహరించి ట్రంప్ ప్రభుత్వం అయితే పోలీసులు బాష్పవాయు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించడంతో ఒక విలేకరికి రబ్బరు తోట తగిలింది. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా డౌన్ టౌన్ వాణిజ్య ప్రాంతంలో ప్రజలు గుమికూడరాదని పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. వలసదారుల విషయంలో ట్రంప్ సర్కార్ వైఖరికి నిరసనగా అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వ్యతిరేకంగా చెలరేగిన ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో అందమైన నగరం లాస్ ఏంజల్స్ రణరంగాన్ని తలపిస్తుంది. దీంతో ఆందోళనను అణచివేయడానికి నేషనల్ గార్డ్స్ను మోహరించింది ట్రంప్ ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. నేషనల్ గార్డ్స్ను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆందోళనకారులు పలు విధ్వంస చర్యలకు పాల్పడుతూ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లను తగలబెడుతూ బలగాలపై రాళ్లు రువ్వుతూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ క్రమంలో లాస్ ఏంజల్స్ అట్టడికిపోతుంది. అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రోడ్లపైన కార్లు, టైర్లు, ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లకు నిప్పు పెడుతూ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో ఎక్కడ చూసినా రణరంగాన్ని తలపిస్తుంది. ట్రంప్ చేసిన కామెంట్స్తో వలసదారులు లాస్ ఏంజల్స్ను మంటలతో అట్టుడికేలా చేస్తున్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలతో లాస్ ఏంజల్స్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు లాస్ ఏంజల్స్లో నెలకొన్న పరిస్థితులపై అధ్యక్షుడు ట్రంప్, స్థానిక నాయకత్వం మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. నగర మేయర్ కరెన్ బాస్ మాట్లాడుతూ ఆందోళనలను శాంతియుతంగా జరగాలని పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యవహార శైలిని ఆమె తప్పుబట్టారు. లాస్ ఏంజల్స్లోని పరిస్థితిని పాలక వర్గమే రెచ్చగొట్టిందని ఆమె ఆరోపించారు. పని ప్రదేశాలపై దాడులు చేస్తూ, తల్లిదండ్రులను, పిల్లలను వేధిస్తూ, సాయుధ బలగాలతో వీధుల్లో కవాతు చేయించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని కరెన్ బాస్ మండిపడ్డారు. అయితే ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలకడం గమనార్హం. లాస్ ఏంజల్స్కు నేషనల్ గార్డ్స్ను పంపాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మస్క్ ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజల్స్ మేయర్లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ ట్రంప్ చేసిన పోస్టు స్క్రీన్ షాట్ను మస్క్ షేర్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్, అమెరికాలో ఏం జరుగుతుందంటారు? లాస్ ఏంజల్స్లో ఏదైతే రాస్తా రోకోలు అనొచ్చు, ధర్నాలు అనొచ్చు, లాస్ ఏంజల్స్ అయితే అట్టుడుగుతున్న పరిస్థితి ఉంది. ఏంటి ట్రంప్ సర్కార్కి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు? ఇప్పుడు ప్రప్రథమంగా ఈరోజు లాస్ ఏంజల్స్ లో ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమిగ్రెంట్ లాస్ మీద చాలా పెద్ద ఎత్తున
మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ మార్పుల్లో భాగం ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆర్థిక విధానం కుంటుపడినటువంటి పరిస్థితిలో మొన్న ఎలక్షన్స్లో అలాన్ మాస్క్ గారు కొన్ని వాగ్దానాలు చేయడం ద్వారా అధికారంలోకి రావడం జరిగింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి చాలా వరకు సిటిజన్స్ కి ఏదో ఓటు హక్కు ఉన్నటువంటి సిటిజన్స్ కి బయట నుండి వస్తున్నటువంటి ఇమిగ్రెంట్స్ కి ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక విధానంలో వాళ్ళ యొక్క సగటు వాళ్ళ యొక్క ఆదాయం విషయంలో కానీ దేశ జీడిపి విషయంలో కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారనేటువంటి విషయాన్ని పదే పదే ట్రంప్ తన యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన సందర్భంగా తను ఎన్నుకోబడిన తర్వాత తను ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నంలో చాలా వరకు ఆయన ప్రయత్నంలో ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాల్లో ముఖ్యంగా ఈరోజు ఇన్సరెక్షన్ యాక్ట్ అనేది ఒకటి దాంట్లో తీసుకురావడం ద్వారా ప్రజల మీద ఇలాంటి ఇమిగ్రెంట్స్ ను ఏరివేయడం అనేటువంటి ఒక చర్యను చేపట్టిన తర్వాత ఆయన అప్పుడప్పుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఇమిగ్రెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఒక టెర్రరిస్ట్ అంటే ఇమిగ్రెంట్స్ ని వాళ్ళు ఒక ఇల్లీగల్ సిటిజన్స్ లాగా వాళ్ళను ఒక వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళని ఏరివేత అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్న సందర్భంలో అక్కడ ఆ ఇమిగ్రెంట్స్ నుండి చాలా వ్యతిరేకత రావడం, ముఖ్యంగా లాస్ ఏంజల్స్ లాంటి మహానగరంలో ఇప్పుడు ఎంతో మంది ఇమిగ్రెంట్స్ తమ యొక్క జాబ్స్ అంటే డౌన్ టౌన్ లో వాళ్ళు వివిధ వ్యాపార సంస్థల్లో వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్స్ ఏదైతుందో వాటిని ఆ సందర్భాల్లో వీళ్ళందరినీ కూడా ఏరివేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు చేపట్టినటువంటి కొన్ని ముఖ్యంగా ట్రంప్ గారు ఇచ్చినటువంటి పిలుపులు ఏదైతే వీళ్ళను యాంటీ నేషనల్ గా లేదా వాళ్ళు ఇమిగ్రెంట్స్ ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా చిత్రీకరిస్తూ వాళ్ళ పైన ఎన్నో విమర్శలతో పాటు వాళ్ళ మీద ప్రతిబంధకాలు పెడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక మొన్న 3 రోజుల నుండి ముఖ్యంగా ఈ గత 2 రోజుల నుండి అక్కడ ఒక అలజడి తయారైంది. అలజడిలో భాగంగా ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకారులు రోడ్ల మీదకి రావడం, అక్కడ ఎంతో మంది నేషనల్ హైవేని బ్లాక్ చేయడం, వేలాది మంది రోడ్ల మీదకి రావడం, దీన్ని అంతటినీ కూడా ఇంకా రెచ్చగొట్టే విధంగా ఏదైతే ట్రంప్ దీన్ని నేషనల్ గార్డ్స్ ద్వారా వ్యతిరేకించే ప్రయత్నం చేయడం, అలాగే అపోజిషన్ లో ఉన్నటువంటి సెనేటర్స్ ముఖ్యంగా ఈరోజు కారెన్ బాస్ ఏదైతే లాస్ ఏంజల్స్ లో డెమోక్రాట్స్ తరఫున ఉన్నటువంటి ఆయన పెద్ద ఎత్తున ఇదంతా కూడా ఇది టెర్రరైజ్ చేయడం అంటే ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా చట్టాలను తన చేతిలోకి తీసుకుంటున్నాడు. 1965 తర్వాత మొట్టమొదటిసారి నేషనల్ గార్డ్స్ అనే వాళ్ళు లోకల్ గవర్నర్ సంబంధం లేకుండా వాళ్ళని దించడం అనేది ఇది చట్ట వ్యతిరేకం అనేటువంటి ఒక విధానాన్ని, ఆ చట్ట వ్యతిరేక విధానాన్ని ఒక చట్టంలో ఉన్నటువంటి చిన్న ఒక క్లాత్ అంటే ఒక చట్టాన్ని మార్చే విధంగా ఇన్సరెక్షన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి డైరెక్ట్ గా వాళ్ళ సిటిజన్స్ మీద యాక్షన్ తీసుకునేటువంటి ఒక విధానానికి ఆయన తెరదీసినటువంటి పరిస్థితిలో ఇది గత 1965 తర్వాత ఇలాంటి నిర్ణయం మొట్టమొదటిసారి జరిగిందనేటువంటి విషయం అపోజిషన్ లో ఉన్నటువంటి గవర్నర్ గా చెప్తున్నప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఎలాన్ మాస్క్ మాత్రం ట్రంప్ కి మద్దతుగా ఆయన చెప్పడం అనేది గమనార్హంగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇది పాసిబుల్ అంటారా? ఏది అయితే ట్రంప్ చేస్తున్న ఈ వలసదారులకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు అంటే అక్కడ చట్టాలకి వ్యతిరేకం కాదా ఇది? అంటే అక్కడ కోర్టుల్లో ఇలాంటివి ఎవరైనా కేసులు పెట్టినా ఇలాంటివి వ్యతిరేకం అయ్యే ఛాన్స్ లేదంటారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది చట్ట వ్యతిరేకం అయినప్పటికీ కూడా వాటి యొక్క ఫలితాలు కోర్ట్స్ లో తేలే వరకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీలు ఏదైతే భారీ స్థాయిలో ప్రభుత్వం తను
తీసుకుంటున్నటువంటి ముఖ్యంగా ఈ ఏరివేత చర్యలు ఇమిగ్రెంట్స్ ను వాళ్ళ ఎవరైతే నాన్ ఎలిజిబుల్ ఇమిగ్రెంట్స్ ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి చాలా చట్టాలు చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ అక్కడ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కానీ అక్కడ లోకల్ లాస్ కు వ్యతిరేకంగా అంటే చాలా వరకు మన ఇండియా నుండి కూడా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకు లిమిట్ ఉంది 3 years లోపల వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మళ్ళీ తిరిగి రావాలి. ఆ ఇమిగ్రేషన్ చట్టాలకు లోబడి వాళ్ళు దాన్ని కఠినతరం చేసినటువంటి పరిస్థితి. గతంలో డెమోక్రాట్స్ ఉన్నప్పుడు దీన్ని చాలా సులువుగా అంటే ఇది చట్టాలను అంత స్ట్రిక్ట్ గా తీసుకోకుండా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు ఏదైతే ట్రంప్ గారు వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక పక్కన ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని ముందు పెడుతూ వాళ్లకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా అణచివేసే విధంగా నేషనల్ గార్డ్స్ ను దించడం. నేషనల్ గార్డ్స్ అంటే ఆర్మీలో ఒక వింగ్, అది వాళ్ళను దించి ఈ మొత్తము ఈ ఉద్యమకారులను సప్రెస్ చేయడం అనేటువంటి ఒక చర్యకు పాల్పడడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ఇది డెఫినెట్ గా అంత తొందరగా ఇది ముగిసేటువంటి వ్యవహారం కాదు. చాలా వరకు దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రెంట్సే కాకుండా కొత్తగా బయట దేశాల నుండి అమెరికాలోకి వెళ్ళాలనుకునే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేయడం అనేది ఒక చర్య అంటే ఒక విధానానికి వాళ్ళు తెరదీశారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఇప్పుడు అమెరికాలో వెళ్ళి భవిష్యత్తు ఊహించుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విధానం ద్వారా అక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు మీద రోజీ పిక్చర్ లేదనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం కూడా ఇవాళ ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి విధానాలకు తెరదీయడం అనేది మనకు అర్థమవుతుంది. దీని ద్వారా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ వ్యవహారం కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఆర్థిక విధానాన్ని సర్దు చేసుకునేటువంటి విషయంలో కానీ ఎంతో ప్రయాసపడుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఎంతో మంది అక్కడికి వచ్చినటువంటి వలసవాదుల యొక్క ప్రొటెస్ట్లను చవి చూస్తున్న పరిస్థితి మనం ఇప్పుడు స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడతాం. సార్, అమెరికా అంటేనే అమెరికా చరిత్ర తీసుకుంటే అమెరికన్స్ ఎవరు అమెరికాలో లేరు. అమెరికాలో ఉండేవారంతా వలసదారులే. అమెరికా ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే ఎక్కడి నుంచో వచ్చిన ఈ వలసదారుల వల్లే అమెరికా ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాంటి వలసదారులను కావచ్చు, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని కావచ్చు ఇబ్బంది పెట్టడం ద్వారా అమెరికాకే నష్టం కదా. ఇది ట్రంప్ ఎందుకు గ్రహించట్లేదు అసలు? ఇవాళ అమెరికా యొక్క పాలసీలు ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు అత్యంత అంటే వాళ్ళు తీసుకునేటువంటి విధానంలో ఇన్నోవేషన్స్ అంటే కొత్త రీసెర్చ్ ద్వారా టెక్నాలజీని ఆవిష్కరించడం, అలాగే వాళ్ళు ఆవిష్కరించినటువంటి టెక్నాలజీని ప్రపంచవ్యాప్త దేశాల్లో ఉన్న అన్ని దేశాలకు వ్యాపింపజేయడానికి కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ని ఎంటర్టైన్ చేయడం, అంటే వాళ్ళ దగ్గర ఉద్యోగ రీత్యా వాళ్ళ దగ్గర కొద్దిగా అతి ఉన్నతమైనటువంటి హ్యూమన్ స్టాండర్డ్స్, ఇన్కమ్ ఆఫ్ లేబర్ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా ఒక పక్కన వాళ్ళు చూపిస్తూనే ఇంకో పక్కన వాళ్ళ గుత్తాధిపత్యం చాటుకోవడానికి ఏదైతే ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళ రాష్ట్రంలోకి వస్తున్నటువంటి ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళు ఒక పక్కన యూనివర్సిటీలో చదువుకోవడానికి ఎంటర్టైన్ చేస్తూనే చదువుకోవడానికి వెళ్ళినటువంటి భారతీయులు కానీ ఏషియన్స్ కానీ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ సెటిల్ అవ్వాలి అనేటువంటి విషయం వచ్చేసరికి దాన్ని డిస్కరేజ్ చేయడం అనేటువంటి ఒక విధానానికి తెరదీశారు. దానివల్ల ఏంటంటే అమెరికాలో ఆల్రెడీ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ను తగ్గించుకోవడం ఒకటి, రెండోటి నేటివ్ అమెరికన్స్ అనేటువంటి ఒక పాలసీ ఉంది అక్కడ. ఒకసారి గ్రీన్ కార్డు కానీ ఒకసారి అక్కడ ఓటర్ హక్కు వచ్చిన తర్వాత ఆ పాపులేషన్ కి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు అమెరికా కొట్టుమిట్టాడుతుంది. కారణం ఏంటంటే అక్కడ వెళ్ళినటువంటి ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ వేజెస్ అంటే అక్కడ అమెరికాలో పర్ అవర్ ఇచ్చేటువంటి డాలర్ యొక్క
విలువలు పడిపోవడానికి కారణం ఏంటంటే ఇల్లీగల్ గా అంటే ఏదైతే చదువుకోవడానికి ఇతర ఏదైతే అఫీషియల్ గా జాబ్ చేయడానికి అవకాశం లేనటువంటి ఇమిగ్రెంట్స్ కూడా ఈరోజు ఇల్లీగల్ గా జాబ్ చేయడం అనేటువంటి విధానము అవలంబించడం వల్ల అంటే అక్కడ ఉన్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, హోటల్స్, ఇతర సర్వీస్ ప్రొవైడింగ్ సెక్టర్స్ అన్ని కూడా వాళ్ళు ఈ ఈ తక్కువ అంటే ఇల్లీగల్ గా వర్క్ చేయడం ద్వారా అఫీషియల్ గా ఇవ్వాల్సినటువంటి వేజెస్ కన్నా తక్కువ వేజెస్ ఇచ్చి పని చేయించుకోవడం అనేటువంటి విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా అక్కడ లోకల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది పెరగడం, లోకల్ లివింగ్ స్టాండర్డ్స్ తగ్గిపోవడం, ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అమెరికాకి ఇప్పుడు ఒక మహా పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఈరోజు ఎక్కడ అఫీషియల్ గా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఓటర్ లేదా అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డ్ ఇమిగ్రెంట్స్ కన్నా గ్రీన్ కార్డ్ పొందిన వాళ్ళు కన్నా ఇక్కడ బయట నుండి చదువుకోవడానికో లేదా ఇతర విషయాల గురించి వెళ్తున్న వాళ్ళ యొక్క ప్రభావం వల్ల అక్కడ లోకల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గవర్నమెంట్స్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు మనకు ఎన్నికల ద్వారా ట్రంప్ ఎన్నుకోబడ్డాక అర్థమవుతుంది. సో ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఒక పక్కన ఆ దేశంలో మొత్తం ఇమిగ్రెంట్స్ ఉన్నప్పటికీ ఆ ఇమిగ్రెంట్స్ యొక్క స్టేటస్ మీద అంటే ఆ ఇమిగ్రెంట్స్ సంబంధించినటువంటి లీగల్ స్టేటస్ మీద ఒక పెద్ద చర్చతో పాటు అక్కడ ఆల్రెడీ బాగా సెటిల్ అయినటువంటి వాళ్ళ అభద్రత విషయం ముఖ్యంగా ముందు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళ పిల్లల విషయంలో అక్కడ వాళ్ళకు అక్కడే పుట్టి అక్కడే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చిన పిల్లలకు అభద్రతా భావము అనేది ఏర్పడుతుంది. లోకల్ నేటివ్స్ అని చెప్పుకున్నప్పటికీ వాళ్ళకి కనీస భద్రత అంటే వాళ్ళ జాబ్లెస్ వాళ్ళకి గవర్నమెంట్ ఎన్నో లక్షల డాలర్స్ స్పెండ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఫ్రీగా వాళ్ళకి మన దగ్గర రూపాయి బియ్యం లాగా వేజెస్ ఇవ్వాల్సినటువంటి దుస్థితిలో ఇలా చాలా బడ్జెట్స్ అన్ని కూడా వాళ్ళ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది అక్కడ ఉన్న లోకల్ చట్టాల రీత్యా. సో ఒక పక్కన వాళ్ళకి ఇస్తూనే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ వేజెస్ ఇస్తూనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించే విషయంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నుండి వస్తున్నటువంటి ఆ ప్రెషర్ ను తట్టుకోవడానికి ఈరోజు ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో అపోజిషన్ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వాళ్ళని కూడా ఎదురుదాడి చేయడం జరుగుతుంది ట్రంప్ ప్రభుత్వం. సో ఇది మనం ప్రధానంగా చూస్తున్నటువంటి కారణాల్లో ట్రంప్ చెప్తున్నటువంటి కారణాల్లో ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అని అంటే దాన్ని ఏ ప్రాతిపదికన తీసుకుంటారు వెంకటేష్ గారు? అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ కి అతి పెద్ద ఆదాయము మన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ నుండి చదువుకోవడానికి వెళ్తున్నటువంటి పిల్లలందరి యొక్క ఫీజెస్ అయితే ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ డిగ్రీ చేయగాని ఎంఎస్ కోసం అమెరికాకి వెళ్ళడం అక్కడ వెళ్తున్న సందర్భంలో ఇక్కడ బ్యాంకులలో లోన్స్ ఎత్తుకొని వెళ్తున్నారు. ఇవి 1 సంవత్సరంన్నర నుంచి అంటే దాంట్లో మినిమము వెళ్ళడానికి కావాల్సినటువంటి కండిషన్స్ ఏం పెట్టారంటే వెళ్ళగానే అక్కడ జాబ్ చేయడానికి లేదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళి చదువుకొని పూర్తి చేసే వరకు కూడా మినిమం వాళ్ళకు ఖర్చుల రీత్యా లేదా ఫీజెస్ రీత్యా వాళ్ళు ఖర్చులు అన్ని కూడా బ్యాంక్ భరించాలని లేకపోతే ముందే డిపాజిట్ చేయాలనేటువంటి నిబంధనలు పెట్టడం వల్ల వాళ్ళు అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా తక్కువ వేజెస్ కూడా పనిచేయడము, ఎందుకంటే అక్కడ వెసులుబాటుగా చదువుకోవడం అనేటువంటి ఒక విధానం ఉంది. అక్కడ మీరు వెళ్ళి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా పూర్తి చేసుకోవచ్చు అనేటువంటి చదువు పూర్తి చేసుకోవచ్చు అనేటువంటి ఒక విధానం అక్కడ ఉన్నందున వాళ్ళు 1 సంవత్సరం చదివిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ చదువుకోవడానికి లోపల అక్కడ వాళ్ళు వెళ్ళి ఇక్కడ బ్యాంకులలో ఎత్తిన లోన్లు కట్టుకోవడానికి అక్కడ ఇల్లీగల్ గా పనిచేసైనా కూడా డబ్బులు కట్టుకునే ప్రయత్నం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడ వెళ్తున్న వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి అక్కడ లోకల్స్ వ్యతిరేకత ప్రభావం పెరగడం, అలాగే ఈ అన్నిటి ప్రభావం వల్ల ఇప్పుడు వాళ్ళ యొక్క చట్టాలను స్ట్రిక్ట్ గా చేయడం ద్వారా అక్కడ ఇలా ఇమిగ్రెంట్స్ గా వెళ్ళిన వాళ్ళు సరిగా అఫీషియల్ జాబ్స్ లేని వాళ్ళు ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్స్ గా
చిన్న చిన్న జాబులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీని మూలాన ఈ వ్యత్యాసాన్ని ఎదుర్కోవడానికి ట్రంప్ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. సో అయితే అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఏదైతే ఇమిగ్రెంట్స్ మీద ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీనికి ఆశ్చర్యంగా ట్రంప్కి ఎలాన్ మస్క్ మద్దతు కూడా ప్రకటించడం కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చూడాలి అమెరికాలోని ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి, దీన్ని వలసదారులు కావచ్చు, ఆందోళనకారులు కావచ్చు ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.